హలో నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. దసరా, దీపావళి, సంక్రాంతి అంటే మనకంటే హీరోలకు కూడా పెద్ద పండగలని చెప్పాలి. పండగ వేళల్లో సినిమాలను రిలీజ్ చేసేందుకు స్టార్ హీరోలు సైతం పోటీ పడుతూ ఉంటారు. ఈ పోటీలోకి యంగ్ హీరో సత్యదేవ్ కూడా అడుగు పెట్టనున్నారు. సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం జిబ్రా. లక్ ఫేవర్స్ ది బ్రేవ్ అన్నది సబ్ టైటిల్. ఈ సినిమాకి ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వం వహిస్తుండగా ఓల్డ్ టౌన్ పిక్చర్స్, పద్మ ఫిలిం బ్యానర్స్, ఎస్ఎన్ రెడ్డి, బాలసుందరం, దినేష్ సుందరం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీని అక్టోబర్ 31న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మూవీ టీం తాజాగా టీజర్ ను విడుదల చేసింది. 1 నిమిషం 12 సెకండ్లు ఉన్న ఈ టీజర్ విషయానికి వస్తే మూవీలో లవ్ స్టోరీ, కామెడీతో పాటు ఓ థ్రిల్లింగ్ ఎలిమెంట్ కూడా ఉండబోతున్నట్లు క్లారిటీగా తెలుస్తుంది. మూవీ స్టోరీ లైన్ రివీల్ చేయకుండా ఇంట్రెస్టింగ్ గా టీజర్ ను కట్ చేశారు. మూవీపై హైప్ క్రియేట్ చేశారు. టీజర్ లో సత్యదేవ్ చాలా అట్రాక్టివ్ గా కనిపించారు. వివిధ షేడ్స్ ఉన్న రోల్ లో మూవీలో కనిపించబోతున్నట్లు ఈజీగా తెలుస్తుంది. మరోసారి తన టాలెంట్ ను నిరూపించుకుంటారని అర్థమవుతుంది. డాలీ ధనుంజయ్ కూడా తన పాత్రలో డైనమిక్ గా కనిపించారు. సత్యదేవ్ తో కలిసి బ్లాక్ అండ్ వైట్ షేడ్స్ లో అలరించారు. సునీల్, సత్యరాజ్, ప్రియ భవానీ శంకర్, జెన్నిఫర్ ఫిసినాటో, సత్య రోల్స్ ని కూడా రివీల్ చేశారు మేకర్స్. డైరెక్టర్ ఈశ్వర్ కార్తిక్ ప్రతి రోల్ ను పర్ఫెక్ట్ గా రాసుకున్నారు. టీజర్ ను ఇంట్రెస్టింగ్ గా చూపించారు. రవి బస్టూర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలిచింది. స్టార్ కాస్టింగ్ తో పాటు సినిమాను రిచెస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ తో రూపొందించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది. సత్యదేవ్ కు ఇదే మొదటి పాన్ ఇండియా సినిమా కావడం విశేషం. మరి ఆయన ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.